హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న సర్స్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనము ఏం చూద్దామంటే ఈ వీడియోలో మనకు అందరికీ రేపు నుంచి స్కూల్ స్టార్ట్. సో June 15th. సో ఈ 2026-27లో మనకి మార్చ్లో లేదా ఫిబ్రవరిలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ బోర్డ్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్లో 100 out of 100 మనము ఎలా స్కోర్ చేయాలి, ఆ స్కోర్ చేయడానికి మనము ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఏ ప్లాన్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఈ స్ట్రాటజీస్, ప్లాన్స్ ఇవన్నీ బోత్ సిబిఎస్ఈ యాజ్ వెల్ యాజ్ స్టేట్ బోర్డ్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో రైట్, సో మన స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? June 15th. స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్? June 15th. సో మనకి June 15th స్టార్ట్ అవుతే మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఫిబ్రవరి ఆర్ మార్చ్. ఇక్కడ ఫిబ్రవరిలో సిబిఎస్ఈ అండ్ మార్చ్లో ఎస్ఎస్సి వాళ్ళకి స్టార్ట్ అవుతాయి, రైట్? జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsని మనము ఫేజ్ 1 అనుకుంటాం. ఓకే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months మనము ఫేజ్ 2 అనుకుంటాం. ఓకే, అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దీన్ని మనము ఫేజ్ 3 అనుకుంటాం. ఓకే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫేజ్ 2, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫేజ్ 3. ఓకే, ఈ ఒక్కొక్క ఫేజ్లో మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్, ఫాలో అవ్వాల్సిన ప్లాన్స్ ఏంటో మనము చూద్దాం. సో బిఫోర్ దాట్ మనము మన మ్యాథ్స్లో స్టేట్ వాళ్ళకి, సిబిఎస్ఈ వాళ్ళకి ఉన్న కంటెంట్ ఏంటి చూద్దాం. ఇది తెలంగాణ ఎస్ఎస్సి వాళ్ళకి ఉన్న కంటెంట్. సో టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్ని మనము ఎలా డివైడ్ చేసుకోవాలి, ఏమేమి చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఈ 14 చాప్టర్స్ ఫర్ ఎస్ఎస్సి తెలంగాణ అండ్ 14 చాప్టర్స్ ఫర్ సిబిఎస్ఈ. సిబిఎస్ఈలో స్టేట్తో కంపేర్ చేసుకుంటే మనకి సెట్స్ అనే చాప్టర్ ఉండదు. మనకి ఎస్ఎస్సి తెలంగాణలో సెట్స్ అనే చాప్టర్ ఉంటుంది, సెకండ్ చాప్టర్. ఓకే, అది కాకుండా మిగతా అన్ని ఆల్ చాప్టర్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకే, సో సిబిఎస్ఈ అండ్ స్టేట్ కంపేర్ చేసుకుంటే ఇంచుమించు 98% సేమ్ ఉంటుంది, సేమ్ కంటెంట్. సో ప్రిపరేషన్ వైజ్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ సేమ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీ కెన్ ఫాలో ద సేమ్ స్ట్రాటజీ, సేమ్ ప్లాన్స్. కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, అవేంటో నేను ముందు చెప్తా. ఓకే, సో ఫేజ్ 1 ఇక్కడ మనం ఏం చేస్తాము? ఫేజ్ 1 అంటే ఫస్ట్ 3 months జూన్, జూలై, ఆగస్ట్. ఇందులో మనము బిల్డింగ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఓకే, డైలీ స్కూల్కి వెళ్తాం, స్కూల్లో టీచర్ చెప్పేవన్నీ జాగ్రత్తగా వినాలి అండ్ మనము అక్కడ ఫండమెంటల్స్ అనేవి జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక టైం టేబుల్ వేసుకోవాలి. దిస్ టైం టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? టైం మేనేజ్మెంట్ కోసం. ఓకే, సో మనము డైలీ ఏం అలవాటు చేసుకోవాలి? వీ హ్యావ్ టు గెట్ అప్ అట్ 5 AM. Wake up at 5 AM. This is very, very, very important. So 5 to 6, 1 hour. 5 to 6, 1 hour కంపల్సరీ డైలీ మ్యాథ్స్ చేయాలి. ఏం చేస్తాము ఆ 1 hourలో? టీచర్ చెప్పిన క్లాస్ని మనము రివైజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అట్లీస్ట్ 10 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకే, 1 hourలో 10 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అవర్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి మనకి ఆ 1 hourలో? 1 hourలో ఫస్ట్ 15 minutes ప్రీవియస్ డేలో మనము ఏం నేర్చుకున్నాం అది ఒకసారి 1 to 15 minutesలో చూసుకోవాలి.
నెక్స్ట్ 16 to 45 minutes ఆ రోజు చదివినటువంటి కంటెంట్, that day's content. And last 46 to 60 minutes you have to focus on overall content. అప్పటి వరకు ఏమైపోయింది అదంతా. సో ఈ విధంగా మనము డైలీ 1 hour మార్నింగ్ 5 AM to 6 AM ఈ విధంగా మనము ఒక టైం టేబుల్ ప్రకారం మన డైలీ ఫండమెంటల్స్ అనేవి మనము స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే, ఈ 3 monthsలో మనం మన ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్ చేసుకున్నాక మనము సెకండ్ ఫేజ్లోకి వెళ్తాం అనమాట. ఓకే, సో ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్లో ఏముంటుంది? మాస్టర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్. అంటే సపోజ్ మనకి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఉంది. ఇందులో ఏముంటుంది ఇంపార్టెంట్? ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, రైట్? సో ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్గా మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో దిస్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్. ఇలాంటివి ప్రతి చాప్టర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో ఏముంటుంది ఇంపార్టెంట్ కాన్సెప్ట్? రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఈ కాన్సెప్ట్ పైన ఎక్కువసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇట్లాంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ అనేవి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎప్పుడు? సెకండ్ ఫేజ్లో. అండ్ టైమింగ్ అనేది వీ హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్. ఓకే, ఇది మనకి సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మనకు ఆల్ చాప్టర్స్ ఫండమెంటల్స్ అనేవి కవర్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఆ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్స్ అనేవి మనము ఫోకస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ త్రీ. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫేజ్ 3లో PYQ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ 10 years, ఇఫ్ పాసిబుల్ 15 years కూడా తీసుకోండి. 2027 కదా, మనము 2027లో ఎగ్జామ్ రాస్తాం. అంటే ప్రీవియస్ 10 years అంటే 2016 to 2026 ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ సాల్వ్ చేయాలి. ఓకే, అది మనం ఈ థర్డ్ ఫేజ్లో చేయాలి. ఓకే, ఇక్కడ మనకి సిబిఎస్ఈ అండ్ స్టేట్ వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ స్టేట్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఈ PYQ సాల్వ్ చేయడం వల్ల మీకు మీ బోర్డ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అది మీరు చేయడానికి అలవాటు పడతారు. సో ఇవి చేసేటప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ వీక్లీ 1 time 3 hours ఎగ్జామ్ రాయాలి. 3 hours ఎగ్జామ్ మీరు మీ ఇంట్లో 3 hours ఐసోలేట్ అయిపోయి ఆ క్వశ్చన్ పేపర్ పెట్టుకొని ఎగ్జామ్ రాయాలి. ఈ విధంగా చేస్తే మీకు మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలవాటు అవుతుంది, ఆ క్వశ్చన్ పేపర్ అలవాటు అవుతుంది, దాన్ని ఎలా రాయాలి దానికి టైం సెట్టింగ్ కూడా మీకు అలవాటు అవుతుంది. ఓకే, సో ఇది మీరు థర్డ్ ఫేజ్లో చేస్తారు. ఓకే, వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఏంటంటే నో క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్. అంటే మనము ప్రాక్టీస్ చేసే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఏ క్వశ్చన్ కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో రాదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే
Questions will be asked only based upon concepts and application based ఉంటాయి. సో మనకి టెక్స్ట్ బుక్ ఎందుకు, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, కంటెంట్ ఏముంది తెలుసుకోవడానికి మాత్రమే. వాటిని బేస్ చేసుకొని మనము డిఫరెంట్ బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆర్డి శర్మ, మనకి ఇంకోటి ఉంటుంది ఎస్ చాంద్, ఓకే, ఇలాంటివి డిఫరెంట్ చాలా సిరీస్ ఉంటాయి. ఇలాంటి బుక్స్ మనం తీసుకొని అందులో ఉన్న కంటెంట్ అండ్ అందులో ఉన్న సమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి మన కంటెంట్ మీద మంచి గ్రిప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎగ్జామ్లో మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాం, రాయగలుగుతాం. ఓకే, సో నేను మన యూట్యూబ్ ఛానల్లో మన టెక్స్ట్ బుక్స్తో పాటు ఆర్డి శర్మ ఇంక్లూడ్ చేసి ఇంటిగ్రేట్ చేసి క్లాసెస్ చెప్తున్నా. ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ ఎస్ చాంద్ కూడా తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తా. ఇఫ్ పాసిబుల్ ఇంకా ఏదైనా మంచి బుక్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా మనము తీసుకొని ఇంటిగ్రేట్ చేసి క్లాసెస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఏంటంటే గోల్డెన్ ఫేస్. గోల్డెన్ ఫేస్, ఈ గోల్డెన్ ఫేస్ అంటే ఏంటి? లాస్ట్ 2 weeks బిఫోర్ ఎగ్జామ్. లాస్ట్ 2 weeks బిఫోర్ ఎగ్జామ్ అంటే ఇందులో మనకి మీ స్కూల్ని బట్టి యూ విల్ బి రైటింగ్ ప్రీ ఫైనల్ 1 అండ్ ప్రీ ఫైనల్ 2, రైట్? సో ఈ ప్రీ ఫైనల్ 1 and 2లోనే మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఈ ప్రీ ఫైనల్ 1 and ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్ రాయాలి. ఓకే, ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎట్లా రాస్తాము? మనం పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ హ్యాండ్ రైటింగ్. ఓకే, మనం రాసే సొల్యూషన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ అండ్ అవర్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. ఓకే, సో 95 and 100% మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంది అంటే అది దీనివల్లనే, రైట్? 95% వచ్చే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంది, ప్రజెంటేషన్ మంచిగా ఉంది, దెన్ దే విల్ గో టు 100%. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఆల్ ద కంటెంట్ వెరీ గుడ్ బట్ యువర్ ప్రజెంటేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ గుడ్, దెన్ 95 to 100% ఈజ్ నాట్ పాసిబుల్. యూ విల్ స్టాప్ ఎట్ 95%. సో మనము కంటెంట్ నేర్చుకోవడమే కాదు, మనము ఆ కంటెంట్ ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, మన హ్యాండ్ రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, రైట్? సో ఇవి మనకి ఫేసెస్. ఇప్పుడు మనం 26 జూన్ నుంచి నెక్స్ట్ 27 ఫిబ్రవరి వరకు మనకి 3 ఫేసెస్లో డివైడ్ చేసుకున్నాం. ఈ 3 ఫేసెస్ జర్నీ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు 100% సక్సెస్ సాధిస్తారు. 100 out of 100 సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి, రైట్? అండ్ డే 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు రేపు చదువుకుంటా, ఎల్లుండి చదువుకుంటా, ఎగ్జామ్ ఉన్న రోజు చదువుకుంటే మీరు అలా చదివితే పాస్ అవుతారు, కానీ you can't score good marks, right? So be focused and prepare for your final examination. Okay, so meet you in the next video. Bye, thank you.